స్త్రీ విద్యా హక్కుల కోసం విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే చిరస్మరణీయులని తెలుగుదేశం నాయకులు నివాళులర్పించారు. సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్త్రీ విద్య కోసం, బాలికా విద్య కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు పనిదపు దుర్గా, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, ముళ్లపూడి వెంకట్, చాట్రగడ్డ ఆంజనేయులు, కావేటి వేణు, సుభాష్, కోళ్లపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన ప్రీతం నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ రోజున ఉన్న సామాజిక పరిస్థితుల ద్వారా ఆమె బాల్య వివాహం ద్వారా శ్రీ జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు ఆ రోజున ఉన్నటువంటి సమాజ కట్టుబాట్లని, మరి అత్యున్నత వర్గాల ఆధిపత్యాన్ని, వారు చేస్తున్నటువంటి దాష్టీకాలని, వీటన్నిటినీ కూడా రూపుమాపాలంటే విద్యనే ఒక ఆయుధంగా ఎంచుకోవడం జరిగింది. ఆ విద్య ద్వారా సమాజంలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్యని నేర్పించడమే కాకుండా ఆమెను ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత. స్త్రీ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టి స్త్రీలందరికీ కూడా అగ్రపీఠాన్ని ఇచ్చి, మరి స్త్రీ శక్తి ద్వారా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆర్థిక స్వావలంబన పొందినప్పుడే ఈ సమాజంలో ప్రతి ఒక్క మహిళ ఎదుగుతుందని చెప్పే భావంతో డ్వాక్రా మహిళలు కానివ్వండి, అలాగే ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాలు కానివ్వండి, అనేక పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ సావిత్రిబాయి పూలే గారి ఆదర్శంలో, వారి అడుగుజాడల్లో మన తెలుగుదేశం పార్టీ సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయినటువంటి మన జ్యోతిరావు పూలే గారి యొక్క ధర్మ పత్ని సావిత్రిబాయి పూలే ఈరోజు వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకొని మన ప్రీతమ నేత గౌరవనీయులు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, సామాజికవేత్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి పూణేలో ఆవిడ జన్మించి ఆ తర్వాత మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా ఖ్యాతిని గడించిన వ్యక్తి ఆయన భర్త అయినటువంటి ఎవరైతే జ్యోతిరావు పూలే గారి యొక్క శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆవిడ మొట్టమొదటిగా విద్యాభ్యాసం నుంచి తన 18వ సంవత్సరంలోనే మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ హక్కుల కోసం, స్త్రీ సంరక్షణ కోసం ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, ఆ రోజు అంటరాని తత్వం కానీ ఇంకోటి అస్పృశ్యతలను పూర్తిగా పోవాలంటే స్త్రీలకి విద్యతోనే ఇవన్నీ కూడా సంక్రమిస్తాయని చెప్పేసి పోరాడిన ధీర వనిత మన సావిత్రిబాయి పూలే.